ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వింటర్ స్పెషల్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇలా ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని 2 మడతల మీద వేసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. స్లీవ్స్కి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా తీసుకోవాలండి. వింటర్ స్పెషల్ స్లీవ్స్కి కంపల్సరీ 7 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మొత్తం 17 ఇంచుల దాకా అయ్యింది. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ దగ్గర మడిచి కుట్టుకోవడానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకోవాలి. పైనుంచి కిందికి 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకుందాం. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ సైజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. నాకు 7 ఇంచులు వచ్చింది. 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని 8 ఇంచులు మార్క్ చేసుకున్నాను. 7 ఇంచులకి ఒక మార్క్ చేసి 1 ఇంచు ఖర్చుల కోసం వదిలిపెట్టుకోండి. ఇలా కర్వ్ షేప్ అయితే హ్యాండ్కి ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5 ఇంచెస్ ఉందండి. పెట్టుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. దీనికి బారుగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర కూడా బార్కి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ని కటింగ్ చేసుకుందాం. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకుని మధ్యలోకి ఒక గీత అయితే గీసుకోవాలి. హ్యాండ్ మిడిల్ కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకుని ఖచ్చితంగా మిడిల్ కంపల్సరీ ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇలా ఒక మార్జిన్ వేసుకున్న తర్వాత అటువైపు గీతకి అటువైపు 1 ఇంచు, ఇటువైపు 1 ఇంచు, ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్జిన్ అయితే వేసుకోవాలి. వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్జిన్స్ 2 అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు మనం మడిచి కుట్టుకోవడానికి వదిలిపెట్టుకుందాం. ఖర్చు కోసం K అని రాస్తున్నాను. ఇలా మడుచుకుని కుట్టుకోవాలి. హ్యాండ్ అంతా అయిపోయిన తర్వాత అలా స్టిచ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్, మళ్ళీ 1 ఇంచ్, మళ్ళీ 1 ఇంచ్, అలా 1 ఇంచ్కి హ్యాండ్ మొత్తం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు వరకు 1 ఇంచ్ మార్క్ చేసుకుని అడ్డంగా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా, దాని వరకే వదిలివేసి ఇప్పుడు ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇలా క్రాస్గా చూపిస్తాను చూడండి. ఇలా క్రాస్గా ఒక గీత అయితే గీసుకోవాలి. ఒక బాక్స్ విడిచిపెట్టి ఒక బాక్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ విడిచిపెట్టి మళ్ళీ ఇంకో బాక్స్కి మార్కింగ్. ఇలా బాక్స్ విడిచి బాక్స్కి ఇలా మార్కింగ్ అయితే క్రాస్గా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు ఖాళీ వదులుకున్నాం కదా బాక్స్, దాని ఎదురు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఖాళీ బాక్స్ ఎదురు అండి,
గుర్తుపెట్టుకోండి, ఖాళీ బాక్స్ ఎదురుగా క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని నీడిల్ సహాయంతో మనం కుట్టుకుందాం. సూది 4 పేటల దారం ఎక్కించుకొని తీసుకోండి. సూదిని పైవైపు నుంచి తీసుకుని ఇలా పైవైపు నుంచి తీసుకుని అక్కడ గట్టి ముడి ఒకటి వేసేయండి. అలా డబుల్ కుట్టు అయితే వేసుకుని గట్టి ముడి వేసేయండి, కదలకుండా ఉండుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి సూది పైకి తీసుకొని ఇలా లూజ్గా లాగేసేయండి దారాన్ని. అక్కడ 2 క్లాత్లు కలిపి ఒక గట్టి ముడైతే వేయండి. ఈ క్లాత్ పై క్లాత్ 2 కలిపి సూది పైకి తీసుకొచ్చి ఒక ముడైతే వేయండి. ఇప్పుడు బారుగా మధ్యలో గీత కనిపిస్తుంది కదా, అక్కడికి సూది తీసుకురావాలి. లాగొద్దండి, లాగకుండా ఆ దారం అలాగే ఉంచండి. అలాగే ఉంచి ఇంకో ముడి వేసేయండి. అక్కడే దారం లాగకూడదు, లాగకుండా గట్టిగా ఉండటానికి అక్కడ ఒక ముడి వేసేయండి. మళ్ళీ అక్కడి నుంచి కిందికి ఇప్పుడు ఇది లాగాలి. ఇక్కడ 2 క్లాత్లు కలిపి ముడి వేయాలి. ఇలా ఇలా ముడి వేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్తో మొత్తం స్టిచ్ వేయండి. గడులన్నీ స్టిచ్ వేసిన తర్వాత ఎంతో అందమైన వింటర్ స్పెషల్ స్లీవ్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది. నిదానంగా ట్రై చేయండి, అస్సలు రాదు అనుకునే వాళ్ళకి కూడా మంచిగా హ్యాండ్ అయితే రెడీ చేయగలరు. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేనే ఏదన్నా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరుకుంటుంది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి, ఇక్కడ షోల్డర్ వరకు నేను స్టిచ్ చేశాను. చూసారు కదా, ఎంతో అందమైన వింటర్ స్పెషల్ స్లీవ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కింద హ్యాండ్ లూజ్ దగ్గర మనము 1 ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్ వచ్చేసి ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా బార్కి కుచ్చు పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక 5 or 6 వస్తాయి. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇటు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. 2 విధాలుగా వేసుకుంటే అప్పుడు హ్యాండ్ చూడటానికి సూపర్గా ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాండ్ డ్రెస్కి యూజ్ చేయొచ్చు, బ్లౌజెస్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకుంటే మనకి చాలా సహాయకరంగా ఉంటుంది కుట్టుకోవటానికి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, పఫ్ స్లీవ్స్ అండి. పఫ్ అంటే మరీ అంత పెద్ద పఫ్ రాదు, చిన్నగా నార్మల్గా వస్తుంది. దీనికైతే ముందుగా హ్యాండ్ కట్ చేసుకుని ఉంచుకోవాలి. హ్యాండ్ ఎంత పొడవు ఉందో నేను చూపిస్తాను. 8.5 ఉంది. హ్యాండ్ లూజు ఖర్చుతో కలిపి 9 ఉంది. లూజ్ వచ్చేసి 1 ఇంచు.
ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 10.5 ఉంది. 1 ఇంచు లూజు అంటే ఖర్చు కోసం వదులుకున్నాను. అంటే 9.5 ఆర్మ్ హోల్ వచ్చేసి. చంక ఇలా లోతు తీసుకుని ఒకవైపు ఉంచుకోవాలి. హ్యాండ్ ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత దీనికి సరిపోను హ్యాండ్ అయితే శారీ ఫ్యాబ్రిక్ నుంచి కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి 5.5 వరకు ఒక మార్క్ చేసుకుందాం. ఎందుకంటే మనం పఫ్ తీసుకుంటున్నాం కదా, సెమీ పఫ్, దానికోసం. ఓకే, ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసుకుంటున్నాను. పక్కనకి 3 ఇంచులు ఇలా ఒక బాక్స్ అయితే గీసుకుందాం. ఈ బాక్స్ ని క్రాస్గా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. అయితే దీనికి కరెక్ట్గా రావడానికి ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇలా మార్జిన్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉందండి హ్యాండ్. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద లైనింగ్ పెట్టేసుకుని, ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పెట్టుకుని హ్యాండ్ లూజ్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒక కుట్టు అయితే వేసుకుందాం. ఇక్కడ వి షేప్ తీసుకున్నాం కదా, దానికి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ వి షేప్ లో క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కట్టించుకోవాలండి, లేకపోతే హ్యాండ్ తిరగదు. ఇలా లోపల నుంచి హ్యాండ్ అయితే తిరిగేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర వి షేప్ దగ్గర కుట్టు వేసుకోవాలి, కదిలిపోకుండా. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టు, వి షేప్ దగ్గర ఒక కుట్టు. ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి. దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఇటు సైడ్ అటు సైడ్ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు భాగం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. దీనికోసం నేను శారీలో క్లాత్ తీసుకున్నానండి పఫ్ కోసం. ఇది 18 ఇంచులు పొడవు తీసుకున్నాను, 8 ఇంచుల వరకు వెడల్పు తీసుకున్నాను. తీసుకున్న దాన్ని మధ్యలోకి మడత పెట్టి, అంటే ఫోల్డింగ్ చేసుకుని అక్కడ ఒక కట్టించుకోవాలి, చిన్న కట్టించుకోవాలి. ఎందుకంటే అది మధ్యలోకి మనం ఫోల్డ్ చేయాలి కాబట్టి. అక్కడ నుంచి కట్ట దగ్గర నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అలా 3 మార్కింగ్లు చేసుకోవాలి. ఇటు కూడా 3 మార్కింగ్లు, అంటే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అటు 3 ఇటు 3 వచ్చే విధంగా చూసుకోవాలి బాణం గుర్తు దగ్గర నుంచి. ఇలా ఒకటి పట్టుకుని ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ రెండోది పట్టుకుని ఇలా. సిల్క్ క్లాత్ కదండి, జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా ఫ్లీట్స్ అయితే పెట్టుకోండి. ఇలా 3 పెట్టుకున్న తర్వాత అది కదిలిపోకుండా పట్టుకుని ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ అదే కదిలిపోకుండా అలాగే పట్టుకుని చేత్తో ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది కదిలిపోకుండా, మనం పెట్టిన ప్లీట్స్ కదిలిపోకుండా ఉండడానికి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకుని, దీన్ని మీ దగ్గర ఐరన్ బాక్స్ కనుక ఉంటే ఇలా ఫ్లీట్స్ ని పట్టుకుని జస్ట్ ఇలా పట్టుకుని ఐరన్ చేస్తే అణిగిపోతాయండి, మంచిగా వస్తుంది ఫినిషింగ్ అయితే. ఒకవేళ లేకపోతే గనక ఇలా గుండు పిన్నులు పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నా దగ్గర ఐరన్ బాక్స్ ఉందండి, నేను ఐరన్ చేసుకున్నాను. ఇలా ప్లీట్స్ అయితే నీట్ గా వచ్చినాయి. ఇప్పుడైతే కుట్టు వేసుకుంటున్నాను.
మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ వి షేప్ హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇది కదిలిపోకుండా మనము చిన్న పిన్ సహాయంతో మనము కదిలిపోకుండా పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఈ పెన్స్ లేకపోతే మీరు సూదైనా యూజ్ చేయొచ్చండి, లేకపోతే సేఫ్టీ పిన్స్ కానీ అంటే పిన్నీసులైనా యూజ్ చేయొచ్చు. ఈ పిన్సే లేవో అని చెప్పి కూర్చోవద్దండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇలా నేను 3 పిన్స్ పెట్టాను. ఇక్కడ ఒకటి, మధ్యలో ఒకటి, అటు సైడ్ ఒకటి. కదిలిపోకుండా చూసుకోండి. ప్లీట్స్ అనేవి నీట్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, వి షేప్ కట్ చేసాం కదా, ఆ పీస్ ని పడేయొద్దండి. అది పడేయకుండా ఉంచుకుంటే ఇక్కడ యూజ్ అవుతుంది మనకి. ఇలా పావించు గ్యాప్ ఇచ్చి ఆ పీస్ ని పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. ఒక చిన్న గీత మీకు కనిపించట్లేదులేండి వీడియోలో అయితే. ఇప్పుడైతే ఇలా మార్క్ చేసుకుని మంచిగా దాని మీదే ఒక కుట్టు వేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న దాని మీదే. ఆ ప్లేట్స్ అనేవి మంచిగా పెట్టుకుని కుట్టుకోండి కుట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రాదంతా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వి షేప్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి కదిలిపోకుండా. ఒక్కొక్క పిన్ను తీస్తా స్టిచ్ వేసుకోండి. అయిపోయిందండి, అంతే. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఏమన్నా దారాలు పీసులు ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర అనే గుర్తు కోసం నేను ఒక చిన్న కట్ అయితే ఇచ్చేసాను. చాలా నీట్గా వచ్చిందండి హ్యాండ్ అయితే. హ్యాండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.